అబద్ధమాడుట వారికి సంతోషము, వారి తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో నువ్వు దేవుడు అన్నా, నువ్వు లేకపోతే నా బ్రతికేంటో నేనేంటో అంటాడు. తర్వాత నువ్వు ఎంత దరిద్రుడు నీచుడు నాకు తెలియదా, నీ సంగతి నువ్వు దొరుకుతావు ఎప్పుడో ఒకసారి, అప్పుడు నేను నొక్కుదా అంటాడు. ఇది లోపల ఉన్నటువంటి వాడు. అంతరంగంలో అనుకుంటున్నాడు, ఎప్పుడు దొరుకుతావు అప్పుడు నొక్కుదాం, బిడేసేద్దాం అని చెప్పేసి. అంటే క్రైస్తవులుగా మనం ఉన్నాం, నామకాంత క్రైస్తవులుగా ఉన్నాం అంతే. వాక్యాన్ని అనుసరించి మనం బ్రతకలేకపోతూ ఉన్నాం, మనం జీవించలేకపోతూ ఉన్నాం. జీవితకాలం తరిగిపోతూ ఉంది. ఎప్పుడు నేర్చుకుంటావు, ఎప్పుడు ఆత్మీయంగా బలపడతావు, ఎప్పుడు నిత్యత్వం మన పరలోకాన్ని వెళ్ళడానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటావు. ప్రతి దినం ప్రతి క్షణము కూడా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే తెలుసా, ఏమన్నాడు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు నీటి ఆవిరి లాంటిది నీ యొక్క బ్రతుకు, నీ యొక్క జీవితం అన్నాడు. అయ్యో రాత్రి ఉన్నాడు కదా పొద్దున్నే పోయాడా అంటాం మనం. అంటే ఏంటి, రాత్రి ఉన్నాడు అంతే, అతని టైం అయిపోయింది, పొద్దున్నే వెళ్ళిపోయాడు అంతే. చెప్పలేదు. ఎప్పుడు మనకు పిలిపిస్తే అప్పుడు మనం లోకాన్ని విడిచి మనం వెళ్ళాలి పిల్లలు. అందుకనే ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు, ఎందుకంటే మనము చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు మనం మాట్లాడాలంటున్నాడు. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే పిల్లారా, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. యాకోబు పత్రిక వాడలను కూడా గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతా తిప్పుదుము కదా. వాడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకుని పోబడినను వాడ నడుపు వాని ఉద్దేశము చెప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను అబ్బా అదిరిపడుతుందంటే 4 గల్లీలు అవతల ఉన్న వాళ్ళకి వినపడుతుంది, 10 గల్లీలు అవతల ఉన్న వాళ్ళు వచ్చేస్తారు. ఏం జరుగుతుందో ఇక్కడ గొడవ, అంత గట్టిగా మాట్లాడతాం. గొడవ జరుగుతూ ఉంటే కేకలు విని 10 గల్లీలు అవతల ఉన్న వాళ్ళు వచ్చేస్తారండి, 10 వీధులు అవతల ఉన్న వాళ్ళంతా వచ్చేస్తారు మన దగ్గరికి. ఏం జరుగుతుందో జనం గుంపు కూడిపోతారు ఇక్కడ. ఆలోచించండి పిల్లరా. అందుకని ఇక్కడ చూస్తున్నాడు, ఓడలను కూడా చూడండి చాలా పెద్దగా ఉంటాయి. అది ఓడ నడుపు అని ఉద్దేశం చెప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. ఎలాంటి ప్రమాదం లేకుండా కంట్రోల్లో ఉంటూ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి నిన్ను హెచ్చరిక చేస్తూ ఉంటే నీ యొక్క ప్రయాణం